కుటుంబానికి, మన జాతికి, మరి ఆరాధ్య దైవమైన మన అన్నగారికి ప్రత్యేకమైన నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే నా కుటుంబ సభ్యులు, సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం సాధించుకునింది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మన అన్నగారు లేకపోతే మనకి అస్సలు వీలయ్యేదే కాదు. ఇది అందరూ చాలా వరకు కొంతవరకు ప్రయత్నం చేస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ 30 సంవత్సరాలుగా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలాగా అల్లు పెరగకుండా అలాంటి పోరాట యోధుడు మనలో ఉండి మన భావితరాలకి ఈ రిజర్వేషన్ ఫలాలు అందించాలి అని మరి ఆయన కుటుంబాన్ని కూడా చాలా వరకు పట్టించుకోకుండా మనతోనే మన జాతి కోసం పోరాడిన ఈ మహానేత మనకి ఉండడం మనకి చాలా దేవుడిచ్చిన ఇదిగా మనం భావిస్తున్నాము. సోదరుడు చాలా వరకు ఇది మనని ఇప్పుడు మనం చూస్తున్నాము అణగారిన వర్గాలు అని. ఇప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయింది, 78వది మనం జరుపుకుంటున్నాము. అయినా కూడా వివక్ష ఎక్కడ ఏమాత్రం కూడాను లేకుండా పోలేదు. అది మనకి ఈ రిజర్వేషన్లు, ఈ ఏబిసిడి వర్గీకరణ మన పిల్లలకి చాలా అవసరము. మనం ఉద్యోగాల్లో, చదువుల్లో మరి మనం ఇంకా కూడా మన జాతి కోసం మన భావితరాలకి సాధించి పెట్టాల్సింది చాలా ఉంది. అన్నగారి అడుగు జాడల్లో ఆయనతో నేను, నా హస్బెండ్ కూడా ఇద్దరం కూడా ఎప్పుడు ఆయనకి సపోర్ట్గా, మేము ఎక్కడున్నా కూడా సపోర్ట్గా ఉండి ఈ రిజర్వేషన్ ఫలాలు ఇంకా కూడా మన వాళ్ళందరికీ, మన పిల్లలందరికీ అందాలని కోరుకుంటూ అన్నగారికి మంచి ఆరోగ్యం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన నాయకత్వంలో, ఆయన అడుగు జాడల్లో ఉంటూ సమాజానికి, మన సోదరులకి మా వంతు సహాయ సహకారాలు మేము ఎప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.